నాగార్జున, ధనుష్ లీడ్ రోల్స్ లో శేఖర్ కమల రూపొందిస్తున్న చిత్రం కుబేరా. రష్మిక హీరోయిన్. బాలీవుడ్ నటుడు జిమ్ సర్ఫ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. తెలుగు, తమిళంలో ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి వచ్చిన టీజర్ కి మొదటి పాటకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు రెండో పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కుబేర చిత్రాన్ని జూన్ 20న విడుదల చేస్తున్నారు. దాంతో ప్రమోషన్ జోరు పెంచాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కుబేర నుండి రెండో పాటను రిలీజ్ చేస్తారని సమాచారం. వచ్చే వారం రెండో పాట అప్డేట్ రానుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. శేఖర్ కమల సినిమాలు అంటే మన టాలీవుడ్ లో ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది. ఆయన సినిమాలు చాలా ఆహ్లాదకరంగా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటాయి. చాలా ఆలస్యంగా సినిమాలు చేస్తాడు అని కంప్లైంట్ ఉంటుంది. కానీ విడుదల అయ్యాక ఆయన సినిమాలపై ఎలాంటి కంప్లైంట్ ఉండదు. నాగ చైతన్యతో ఆయన చేసిన లవ్ స్టోరీ అనే చిత్రం 2022వ సంవత్సరంలో విడుదల అయ్యి ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆయన మన ముందుకు రాబోతున్న చిత్రం కుబేరా. ఈ చిత్రాన్ని జూన్ 20వ తారీఖున విడుదల చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి 2 గ్లిప్స్ వీడియోలు విడుదల అయ్యాయి. వాటికి అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. కోట్ల రూపాయల ఆశల గల హీరో ఎందుకు బిచ్చగాడిలా రోడ్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది, అతను అలా మారడానికి కారణం ఏమిటి అనే అంశాలను తీసుకొని శేఖర్ కమల ఈ కథని తీర్చిదిద్దాడు. ఇందులో అక్కినేని నాగార్జున ఈడీ అధికారి పాత్రలో కనిపించబోతున్నాడు. వీరిద్దరి మధ్య సాగే కథనం చాలా ఆసక్తికరంగా ఉంటుందట. శేఖర్ కమల మరోసారి వర్కౌట్ అయితే ఈ సినిమా సౌత్ లో ఒక సెన్సేషన్ ని సృష్టిస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అక్కినేని అభిమానులకు ఈ ఏడాది ఆరంభం చాలా అద్భుతంగా ఉంది. నాగార్జున వారసుడు నాగ చైతన్య తండేల్ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. కాబట్టి కుబేర చిత్రంతో నాగార్జున ఈసారి 100 కోట్లు కాదు ఏకంగా 200 కోట్ల రూపాయలు గ్రాస్ ని అందుకుంటుందని బలమైన నమ్మకంతో చెప్తున్నారు అభిమానులు. మరి ఆ రేంజ్ కి ఈ సినిమా వెళ్తుందో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనున్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.